వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కరెంటు బిల్లుల వసూలు అదానీ కంపెనీకి ఇచ్చే ప్రయత్నాలు, ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న జగదీష్ రెడ్డి. కరెంటు బిల్లులు వసూలు చేయలేకుంటే ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు, రేవంత్ సర్కార్ని నిలదీసిన జగదీష్ రెడ్డి. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం, సొంత పార్టీలోనే ధిక్కార స్వరాలున్నాయన్న బీఆర్ఎస్ నేతలు. 7 నెలలైనా కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగులను మోసం చేసిందని హరీష్ రావు ఫైర్. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ట్రాన్స్ఫార్మర్లపై పిడుగు, సరఫరాకు అంతరాయం ఉండదన్న అధికారులు. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. నిరుద్యోగులను హస్తం పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీని స్తంభింపచేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా. 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది? ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు, నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువకులతో యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చినే రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నాను. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? ఇవాళ ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా.
నేను అడుగుతాను, రాహుల్ గాంధీ గారు మీరే కదా అన్నాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది. ఈరోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద దంతరా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు. నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు. నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాన్నావు, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాన్నావు. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు. అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆ రోజు మీరు పిల్లల దగ్గరికి పోయారు. ఇవాళ పిల్లలు మీ ఇంటికి వస్తే కూడా మీరేమన్నారట? నాది పోస్ట్ మ్యాన్ జాబు అంటున్నారట. మీరు ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా, మీరు మేధావులు కదా. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు, ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3లో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు. గ్రూప్ 2లో 2000 పోస్టులు యాడ్ చేయాలని, గ్రూప్ 3లో 3000 పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు జీవో 46 రద్దు చేసి తీర్తామని మీరు హామీ ఇచ్చారు పిల్లలకు. మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు? మరి ఆనాడు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఆ రోజు జీవో 46 రద్దు చేస్తాం మా ప్రభుత్వం రాగానే అన్నారు. ఇవాళ ఎందుకు చేయడం లేదు? 7 నెలలైనా జీవో 46 గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా డిఎస్సి మీరు ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము రాగానే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎందుకు మరి 11,000 ఇచ్చారు? ఇచ్చిన మాట ప్రకారంగా మరో 14,000 ఉద్యోగాలు పెంచి ఆ 25,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ వాస్తవానికి ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు లేరు. ఈ మధ్య స్కూల్ అసిస్టెంట్లుగా 9,000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తే చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేని పరిస్థితి ఉన్నది. ప్రైమరీ స్కూళ్ళల్లో అనేక చోట్ల టీచర్లు లేరు, ఖాళీలు ఉన్నాయి. తక్షణమే ఆ ఖాళీలను లెక్క చేసి ఈ ఉద్యోగాల సంఖ్యను 25,000కు పెంచి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతో నింపాలని చెప్పి ఆ డిఎస్సి పిల్లల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి అన్నావు, రాగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఏమైంది నిరుద్యోగ భృతి? ఎందుకు మాట్లాడతలేవు? రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఎక్కడైనా ఒకసారి రివ్యూ చేయండి. నిరుద్యోగ భృతి ఎక్కడొచ్చిందో చెప్పండి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వరంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంపై కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఎంజీఎంలో కనీసం అడుగు పెట్టకపోవడం దారుణమన్నారు. పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని, భూములు కోల్పోయిన ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు. కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం, ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మా పైన ఎంత నిర్బంధం మోపినా, ఎన్ని అవస్థలు మోపినా, ఎన్ని మా పైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా 3 పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే అన్నారు స్వయంగా, మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం, సమయం కేటాయిస్తాం, ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు. కానీ నిన్న సామాన్యుది కాదు కదా, ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు. కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించారు అన్నది ప్రజల్లో అర్థమైంది. కనీసం కలెక్టర్ ఆఫీస్లో అయినా మీరు సమీక్షా సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెడతారనుకొని మా ప్రెస్ మిత్రులు అనుకున్నారు. కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రుల కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉటావుటిన ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే మా వరంగల్ జిల్లాకు ఏదో న్యాయం జరుగుతుందని ఆశించినాం. ముఖ్యంగా మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, దానికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఒక ప్రైవేటు సంస్థకు ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో కాలయాపనకు ఉత్తుత్తగానే టెక్స్టైల్ పార్క్ విజిట్ అని పెట్టుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి టెక్స్టైల్ పార్క్లో 3 నిమిషాలు 8 నిమిషాలు ఉన్నారట. ఆయన దిగి ఎక్కేదందుకే సరిపోతుంది ఆ టైం. దానిలో ఆయన పరిశీలించింది ఏమున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఎన్నో మార్లు ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి పిఎం మిత్ర కింద మీరు మాకు సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మరి వాళ్ళు కూడా డేటు 2022లో మరి వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ కింద ఒక 500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మొదటి విడత 300 కోట్లు, రెండో విడత 200 కోట్లు శాంక్షన్ ఇస్తామన్నాం అన్నారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఈ ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా ఆ 500 కోట్లు శాంక్షన్ చేపియాల్సింది, శాంక్షన్ ఆల్రెడీ అయింది, తీసుకురావాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులు పోయిన భూముల రైతులకు ఏదో ఉందో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలి. అలాగే ఆ పోయిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న పేద ప్రజలకు, మరి చదువుకున్న విద్యార్థులకు, చదువుకున్న యువతులకు, ఏదైతే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్పెషల్ కేసు కింద ఎవరైనా భర్త చనిపోతే, ముఖ్యంగా ఒకటే ఒంటరి మహిళ ఉంటే వారికి కూడా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాలను ముఖ్యమంత్రి ద్వారా చెప్పిస్తారని స్పష్టమైన హామీతో పాటు కోట్లాది రూపాయల నిధుల వరద కొనసాగుతుందని చెప్పి ఆశపడ్డారు. కానీ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
బదనాం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి నిన్నటి పర్యటన తప్ప వరంగల్ జిల్లాకు జరిగింది శూన్యం. ఒక మాట చెప్పాలంటే గతంలో ఎందరో ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు వరంగల్ పర్యటన రావచ్చు, కానీ ఇంత నిన్న ఆయారాం గయారాంలా మామూలుగా వచ్చిపోయినటువంటి ముఖ్యమంత్రి టూర్కి వచ్చినట్టే ఉన్నది తప్ప పబ్లిక్ సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా తను చెప్పలేకపోయాడు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పట్ల వారి శాసనసభ్యులకి విశ్వాసం తగ్గింది. వారి నాయకత్వాన్ని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ద్వేషిస్తున్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి పర్యటన ద్వారా దాదాపుగా 3 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది తప్ప 3 రూపాయలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు లాభం జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ ఎందుకు పెట్టలేదు? మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు ఏ డిపార్ట్మెంట్లో ఈ ఉమ్మడి జిల్లాకు ఏం చేసినాయి, ఇవాళ ఇక్కడ దాకా ప్రయాణం చేయాలని ఒక ప్రణాళిక చేసుకోవాలి. ఇప్పుడు 7 నెలలు అవుతున్నది, ఇంతవరకు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి మీద సమగ్రమైనటువంటి సమీక్ష ఎక్కడా జరగలేదు. మంత్రులు చేయలేదు, శాసనసభ్యులు చేయలేదు, వట్టిగానే గాలికి తిరుగుతున్నారు గెలిచిన శాసనసభ్యులు. ఇవాళ వరంగల్ జిల్లాలో అరాచకాలు ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ కార్యకర్తల మీద అరాచకాలు పెరుగుతున్నాయి. క్రైమ్ రేటు పెరుగుతున్నది. తెలంగాణలో గంటకొక హత్య జరుగుతున్నది. ఇవాళ క్రైమ్ రేట్ ఒకసారి చూడండి మీరు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న క్రైమ్ రేట్ ఎంత, ఇలా 7 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఒకసారి చూడాలి. అధికారుల మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి, కేబినెట్పై విశ్వాసం లేదు. తనే స్పష్టంగా చెప్పిండు, 2 మంత్రులు చెప్పిందే ప్రభుత్వ విధానము అని చెప్పి. మరి మిగతా మంత్రులు ఆ శాఖలలో ఉండి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి సర్కార్పై రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందన్నారు. 6 నెలలు దాటినా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవటం ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఇవ్వటం లేదని గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీలలో నిధులు విడుదల చేయడం పోవడం ఈ ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ప్రజాపాలన కొనసాగించాలని, ప్రజాపాలన కొనసాగించాలని మేము సర్పంచ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. దాదాపు 1200 కోట్లు బకాయి ఉన్నదని అధికారికంగా ప్రభుత్వమే లెక్కలేసి చెప్పింది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద రేపిస్తామా మాపిస్తామా ఓ టైం అనేది కూడా నిబద్ధత లేకుండా చూస్తుంది. కాబట్టి మా పరిస్థితి రోజు రోజుకు కొంతమంది సర్పంచులు దీని మీద ఆందోళన చెంది కుటుంబంలో కూడా కల్లోలు సృష్టించే పరిస్థితికి వచ్చింది. కొంతమంది కూడా సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. అటువంటివి జరగొద్దనే దాని మీద తక్షణమే ప్రభుత్వం చూడాలి, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. మేము దాదాపు 9,000 పైచిలకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలిచిర్రు. మేము ఈ సర్పంచ్లు మేము చెప్తే ఇంటలేరు అనుకుంటున్నాం. కాదు, మేము 9,000 మంది సర్పంచ్లము ఇలా మౌనంగా ఊకుంటేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము వెనకడుగు వేయకుండా మేము పుట్టినటువంటి మా గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశంలోని తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా
ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకున్నా ప్రభుత్వ ఒత్తిడి మేరకు మేము మా సొంతంగా అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాం. అందువల్లనే భారతదేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో 60% పైగా అవార్డులు, ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు. మా అధికారం పోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి దీనికి తీవ్రంగా మనోవేదనకు గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 నుంచి 60 మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు మేము గవర్నర్ గారి దగ్గరకు వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురికాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా, ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు పెండింగ్ బిల్లు ఉన్నాయంటే ప్రభుత్వము చట్టం చేసింది, పంచాయతీరాజ్ చట్టం చేసి తప్పకుండా సర్పంచులు పని చేయాలి. ఆ పని చేసిన వాటికి చట్ట ప్రకారం మాకు 23 నెలల నుంచి ఎస్ఎఫ్సి రావాలి, 18 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 15 ఆర్థిక నిధులు రావాలి. దానికోసమే ఈ రోజు సర్పంచులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దాన్ని నివారించడానికి గవర్నర్ గారి దగ్గరికి వస్తే చాలా స్పష్టంగా చాలా గొప్ప చాలా బాగా మాట్లాడి మీ పెండింగ్ బిల్స్ ఇమ్మీడియట్గా ఇప్పిస్తానని గొప్ప నిర్ణయం చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కిస్టారంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. దాదాపు అరగంట పాటు శ్రమించి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటికి తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని కల్లుగడ్డ గ్రామంలో అరుదైన అడవి అలుగు ప్రత్యక్షమైంది. అరుదైన అడవి అలుగు కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. స్థానికులు అడవి అలుగును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం మార్కెట్లో అలుగుకు ఎంతో డిమాండ్ ఉందని స్థానికులు తెలపడం విశేషం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి వైరా మండలం రెబ్బవరం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైరా జగ్గయ్యపేట వెళ్లే రహదారిపై చెట్లు విరిగిపడటంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాలను ఎవరూ తొలగించకపోవడంతో వాహనాలు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపుగా 5 గంటలవుతున్నా ఆర్ఎండ్బీ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో దొంగలు రెచ్చిపోయారు. టీచర్స్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి 5 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో బంగారం, మరో ఇంట్లో నగదును ఎత్తుకెళ్లారు. మిగతా ఇళ్లలో ఏమీ దొరకపోవడంతో ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. ఓ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో దొంగలకు సంబంధించిన ఫుటేజ్ రికార్డైంది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పలు మండలాల్లో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చోరీలు జరుగుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. జగిత్యాల పట్టణంలోని తారక రామ్నగర్కు చెందిన 3 నిందితులను పట్టుకున్నారు ఎస్పీ అశోక్ కుమార్. నిందితుల నుంచి బంగారం, ఆభరణాలు, కారు, సెల్ ఫోన్లను, ఇతర చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఇప్పటికే పలు స్టేషన్లలో 11 కేసులు ఉన్నాయని విచారణ కొనసాగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమీపంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పట్టణంలో శ్మశాన వాటికకు ₹1,00,000 వెచ్చించి ఖర్చు పెట్టలేదని, అలాగే పలు అభివృద్ధి పనులు పూర్తి కాలేదని ప్రశ్నించిన వైస్ చైర్మన్ పై చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా పెరగటంతో సభ అర్ధాంతరంగా ముగిసింది.